హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మీగూడలోని జల్పల్లి రోడ్ శ్రీ చౌదరి హార్ట్స్కి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే గణేషన్ని చూద్దాం, పదండి. ఫ్రెండ్స్, మనకు లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ చూసుకున్నట్టయితే గణేశుడు సిట్టింగ్ పొజిషన్లోనే అయితే ఉన్నాడు. ఫ్రెండ్స్, గణేషునికి అయితే 10 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, 10 చేతులతో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, గణేషునికి ఫ్రెండ్స్ పక్కకి చూసుకున్నట్టయితే పడవలో గణేశుడు పడవలో ప్రయాణం చేస్తున్నట్టయితే గణేషుని అయితే హైలైట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, పక్కకు చూసుకుంటే మరో గణేశుడు మహారాజా చైర్లో అయితే ఒక మంచి పోజ్ ఇచ్చి అయితే కూర్చొని ఉన్నాడు. గణేశునికి 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇంకొంచెం లోపలికైతే వెళ్ళి చూద్దాం, ఇంకా చాలా గణేశులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మరో గణేశుడు ముంగడికి వెళ్ళి అయితే డీటెయిల్గా చూసుకుందాం. ముంగడికొచ్చి చూసుకున్నట్టయితే గణేశుడు సిట్టింగ్ పొజిషన్‌లో కొంచెం బ్యాక్ టేక తీసుకొని కాలు మీద చేయి పెట్టుకొని ఒక మంచి పోజ్‌తో అయితే ఉన్నాడు. కొంచెం లోపలికెళ్ళి చూసుకుంటే మరో గణేశుడైతే ఉన్నాడు. లోపలికెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడొచ్చి చూసుకున్నట్టయితే శంకరుడి రూపంలో తయారు చేసిన గణేశుడు. గణేశునికొచ్చి 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్‌లో వచ్చేసి ఒక హ్యాండ్‌లో డమరుకము, ఒక హ్యాండ్‌లో త్రిశూలం. రైట్ సైడ్ వచ్చేసి ఒక హ్యాండ్‌తో ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఒక హ్యాండ్ వచ్చి లెగ్ మీద పెట్టుకున్నాడు. గణేశుడు వచ్చి నంది మీద అయితే కూర్చున్నాడు. నంది అయితే 8-10 ఫీట్స్ వెడల్పు అయితే ఉంది. చాలా పెద్దగా అయితే నంది ఉంది. అలాగే మనం కొంచెం వెనక్కొచ్చి చూసుకున్నట్టయితే మరో గణేశుడు కొండల మీద కూర్చొనైతే ఉన్నాడు. గణేశునికొచ్చేసి 6 హ్యాండ్స్ 6 చేతులతోటైతే ఉన్నాడు. గణేశునికి నుదుట మీద చూసుకుంటే 5 పడగల నాగంపాము. కొంచెం కిందికొచ్చి చూసుకున్నట్టయితే గణేశుని బొజ్జ చుట్టూ కూడా ఒక పామైతే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇవి ముంబై డిజైన్ గణేశులు అనుకుంటున్నారేమో, కానీ ఇవి ముంబై డిజైన్ గణేశులు అస్సలు కానే కావు. శ్రీ చౌదరి హార్ట్స్ ఓన్ కెచ్ క్రియేటివిటీ గణేశులు. ఇక్కడ ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క యూనిక్ డిజైన్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వెరైటీల గణేశులు ఉన్నాయి అంటే 150 వెరైటీ యూనిక్ డిజైన్ గణేశులు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళు. ఇప్పటికి 60-70% కంప్లీట్ అయిన గణేశులు వచ్చేసి 100 పీసెస్, ఇంకా 50 పీసెస్ మేకింగ్‌లో అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే కొన్ని గణేశుల చేతులలో ఆయుధాలు, అలాగే బ్యాక్‌గ్రౌండ్ డిజైన్స్, ఇంకా మెయిన్ ముఖ్యమైనది వచ్చేసి గణేశుడు వాహనమైనట్టు చిట్టెలుక. అలాగే ప్రతి గణేశునికి కూడా చిట్టెలుక కూడా రావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పైన చూసుకున్నట్టయితే గణేశుడికి చేతికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే సింహం మీద కూస్తున్న గణేశుడు. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీడియో అయితే చాలా లాగ్ అవుతుంది. ఇంకా చూపెట్టాల్సిన గణేశులు అయితే చాలా ఉన్నాయి. కొంచెం ఫాస్ట్‌గా అయితే చూపెట్టేస్తాను.